కథ చాలా బాగుంది కిషోర్. థ్యాంక్స్. మంచి అవార్డు సినిమా అవుతుంది. కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అవుతుంది సార్. ప్రతి మనిషిలో ఉండే ఫీలింగే సార్ ఈ కథ. ఏమన్నమా, నాకైతే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే దీన్ని చూస్తారనిపిస్తుంది. నిరుత్సాహపడకు. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నీలో మంచి సినిమా టాలెంట్ కనబడుతుంది నాకు. చూడు, అందరికీ ఈజీగా నచ్చేది, మెచ్చేది మంచి కథ తీసుకుంటే పోలే. లవ్ స్టోరీ. ఆ జానర్లో చాలా సినిమాలు వచ్చాయి కదండి. అరే, యూత్ వస్తూనే ఉంటారు, లవ్ లో పడుతూనే ఉంటారు, లవ్ స్టోరీలు చూస్తూనే ఉంటారు. ఇట్ ఈస్ ఎ సైకిల్. నిజమేనండి, కానీ నాకు డిఫరెంట్ సినిమా తీసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. లవ్ స్టోరీలు తీస్తే పేరు రాదా? జేమ్స్ క్యామరూన్ టైటానిక్ 11 ఆస్కార్లు లవ్ స్టోరీ కాదా? గ్రేట్ షోమెన్ రాజ్ కపూర్ సినిమా చరిత్రలో గ్రేట్గా ఎందుకు మిగిలిపోయాడు చెప్పు? అతను తీసిన ఆణిముత్యాలు లాంటి లవ్ స్టోరీల వల్లే. డిఫరెంట్ సినిమా తీయడం కాదమ్మా, తీసే లవ్ స్టోరీని డిఫరెంట్గా చెప్పామా లేదా ఏంటి? కానీ ఇప్పటికిప్పుడు లవ్ స్టోరీ అంటే ఎలా సార్? ఇప్పటిదాకా వచ్చిన లవ్ స్టోరీలన్నీ చూడమ్మా, ఏదో ఒకటి ఇన్స్పైర్ అవుతావు, డిఫరెంట్ లవ్ స్టోరీ వస్తుంది. ట్రై. దేవదాస్ ఎన్నిసార్లు చూసినా కళ్ళమటి నీళ్ళు వస్తాయి కదా. అందుకే దాన్ని క్లాసిక్ అంటారు స్వీటీ. హే, లవ్ స్టోరీకి ఐడియా తట్టిందా? 1940 నుంచి వచ్చిన లవ్ స్టోరీలు అన్నీ చూశాను, టచ్ అయిన యాంగిలే లేదు. ఆలోచించు, ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేయగలదు. నా వల్ల కాదు ఇందు, మనం కాలిఫోర్నియా వెళ్ళిపోదాం పదా. ఈ లవ్ స్టోరీలు టీనేజ్ రొమాన్స్లు నా వల్ల కాదు. ఐఎమ్ జస్ట్ నాట్ దట్ రొమాంటిక్. నాట్ దట్ రొమాంటిక్? ఎవరో నన్ను వెంటపడి చేసి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఎవరబ్బాది? అది ఎప్పుడో వన్స్ అపాన్ ఎ టైమ్ యా. జస్ట్ 4 years బ్యాక్. అప్పుడే పోయిందా రొమాన్స్? Just feel the romance. Can you feel Stop it? it. Can you feel Stop it it. now? Stop it. Can you feel it? Stop it. Can you feel it? Indu. వస్తుందా ఫీలింగ్ ఇప్పుడు? Stop it. No. No. Stop it, please. Wow. అది హలాసన్, సిద్ధాసన్ యోగా. Is it? అలాగే చూస్తుండు. 2 కాళ్ళు తల మీద తెచ్చిపెట్టి నమస్కారం చేస్తాడు. Amazing. ఎన్నరయ్యా? I am Kishore Tereti from California. ఐఎమ్ అప్పారావు అగర్వాల్. మదర్ రాజమండ్రి, ఫాదర్ రాజస్థాన్. Oh, nice meeting you. జాబ్ పోతే వచ్చేసారా? లేదండి, నేను రిజైన్ చేసి వచ్చాను. అమెరికా నుంచి వచ్చేసిన మా బావమరిది కూడా అదే చెప్తున్నాడు, రిజైన్ చేశానని. లేదండి, నేను నిజంగానే రిజైన్ చేసి వచ్చాను. ఎందుకు? ఓ సినిమా డైరెక్ట్ చేద్దామని. అందుబాటులో హాలీవుడ్ ఉండగా టాలీవుడ్ ఎందుకు? నేను తెలుగు అండి, తెలుగు సినిమా తీద్దామని. తెలుగు? అయితే మంచి లవ్ స్టోరీ తీయండి, సూపర్ హిట్ అవుతుంది. అదే ట్రై చేస్తున్నానండి. కథ రెడీయా? యాక్చువల్లీ నేను ప్రేమ కథ కోసం వెతుకుతున్నాను. నన్ను అడగండి, నేను చెప్తాను. యా, రైట్. యు నో హూ ఐఎమ్ కాలేజ్ లెక్చరర్. ఓ ఓ రియలీ? నౌ ఐ గాట్ ఇట్. నౌ ఐ గాట్ ఇట్. నౌ ఐ గాట్ ఇట్. నీ ముందు చాలా ప్రేమ కథలు నడుచుంటాయి, నాకు మంచి ప్రేమ కథ చెప్పరా? మంచిదో మామూలుదో నాకు తెలియదు. ఈ మధ్య నా కళ్ళ ముందు జరిగిన ఓ లవ్ స్టోరీ కావాలంటే చెప్తాను. ప్లీజ్, మీకు టైం ఉంటే. లవ్ స్టోరీకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటో చెప్పండి. హీరో హీరోయిన్? నో 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 నో. ఒక అమ్మాయి,
ఒక అబ్బాయి. యా యూర్ రైట్. ఫస్ట్ అబ్బాయి, అదే మీ హీరో. పేరు శ్యామ్, ఏజ్ 21. నాలా గిటార్ ప్లే చేయగలవా? హలో, అలా డాన్స్ చేయగలవా? హీరో ఫిజిక్ అంటే నాది, లైట్ తీసుకో. హీరో క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉందండి. అతని హీరో కాదు, రియల్ క్యారెక్టర్. యా యా యూర్ రైట్. మరి హీరోయిన్, ఐ మీన్ అమ్మాయి? ఆ పేరు అంశు, ఏజ్ 20. వెరీ గుడ్ డాన్సర్ నా? యా. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగిందండి? గెస్ట్ చేయి. సారీ అండి, సారీ. సారీ ఏంటి సారీ? కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కనిపించట్లేదు అయితే ఏంటి? నేను వచ్చిన రోజు నుంచి చూస్తూనే ఉన్నాను, అన్ని ఎక్స్ట్రాలే చేస్తున్నావు. నిన్ను కలవడం జీవితంలో చేసుకున్న అదృష్టం. గొడవతో మొదలైంది కదూ? నో, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్. ఇంకెప్పుడైనా అమ్మాయిల్ని టీజ్ చేశారనుకోండి, చితక్ కొట్టేస్తా. You are my hero, my hero. లవ్ ఎట్ ఫస్ట్ ఫైట్. ఏడిపిస్తుంటే వచ్చి రక్షించాడు, అంతే కదూ? లవ్ స్టోరీ తీద్దామని గజలో లవ్ సినిమాలో తెగ చూసినట్టున్నావు. ప్రేమలో పడేపోయి అబ్బాయి అమ్మాయి కలుస్తారంటే లైట్నింగ్ లో, థండర్ లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉండక్కర్లేదు. అంతే సార్, అంతే. నిజ జీవితంలో లవ్ లో పడే అబ్బాయి అమ్మాయి మామూలుగా కలుస్తారు. ఈ లవ్ స్టోరీ కూడా అలాగే జరిగింది. ఇద్దరు కాలేజ్లో రెగ్యులర్ స్టూడెంట్స్ లా తిరిగేవారు. వీళ్ళకి కామన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళిద్దరూ నా కమ్యూనికేషన్స్ క్లాస్లో కలిసేవాళ్ళు. ఇద్దరూ ఎప్పుడూ పక్క పక్కనే కూర్చునేవాళ్ళు. నేను ఏది చెప్పినా శ్యామ్ సిన్సియర్గా నోట్ చేసుకుని అంశుకి చూపించేవాడు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు ముచ్చటేసేది. అదోకే సార్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా ఎలా మారింది? దానికి కారణం నేనే. ఏంటి ప్రాబ్లం? స్టార్ట్ కావట్లేదు. పక్కనే మెకానిక్ షెడ్ ఉంది, సాయంత్రం తీసుకోవచ్చు. See you, Shyam. కూల్. శ్యామ్, మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి అంశుకు నీకు మధ్య మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మరి అంత అమాయకంగా నటించుకు. నీకు అంశుకు మధ్య అంశు పర్లేదు సార్, మీరు ఉండండి. మీరు ఉండండి సార్. అంశు మీరు ఉండండి సార్, ప్లీజ్. అరే మీరు ఉండండి సార్. ఏంటి సార్? అది మన అప్పారావు సార్ నీకు నాకు మధ్య అంటున్నారు. అంటే ఏంటి అంశు? నాకు అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? నాకు శ్యామ్కు అఫైరా? శ్యామ్, నీకు నాకు అఫైర్ అంట కొడుతున్నావు. అంశుతో అఫేరా? మీరు పోయి ఊరుకో శ్యామ్. ఏంటి సార్ మీరు పెద్దవారు అయ్యండి? ఊరుకో. అదే నా గొంతులు గరగర బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అలాగే మాట్లాడుతున్నావు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? హౌ డు క్లాసెస్? గొంతులో గరగ. కమ్యూనికేషన్ లేనిదే జీవితం లేదు. మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్ కావాలి. అందుకనే దానికి ఓ బ్యూటిఫుల్ వర్డ్ పెట్టారు. అదేంటో తెలుసా?
లేకుండా పోయింది. ఏంటండి మీరు కూడా? వాళ్ళకంటే బుద్ధి లేదు. నీకేమైంది? Why not doing? నేనేమన్నానండి? గురునాథం గారు, ఈ రోజు ఉదయం పార్కింగ్ లాట్ లో అప్పారావు గారు చేసిన నిర్వాకం మీకు తెలీదా? అసలు ఇది లాఫింగ్ మ్యాటరా? లాఫింగ్? ఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ సీనియర్ లెక్చరర్ని అవమానిస్తారా? అన్ఫర్గివబుల్. పగబట్టాను, ప్రతీకారం తీర్చుకోవాలి. వాళ్ళిద్దరినీ ప్రేమలో పడేసి ఆ ప్రేమ బురదలో పడి బొమ్మిడల్లా గిలిగిలి కొట్టుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని కాలేజ్ కంతా చూపించి నా గొంతులో గరగర రైట్ అని ప్రూవ్ చేసి పోయిన నా ఇమేజ్ ని మళ్ళీ దక్కించుకుందాం అనుకున్నా. అందుకే నేను ప్లాన్ వేసా, రంగు రంగుల ప్లాన్ వేసా. రంగు రంగుల లిసన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈరోజు మనం కన్వర్సేషన్ స్కిల్స్లో షేక్స్పియర్స్ గ్రేట్ లవ్ స్టోరీ రోమియో అండ్ జూలియట్ చదువుకుందాం. ఓపెన్ యువర్ బుక్లెట్స్ ప్లీజ్. సార్, ఈ లాంగ్వేజ్ ఇప్పుడు వాడరు కదా? ఏయ్ యూజ్లెస్ ఫెలో, ఎఫ్టీవీలో రకరకాల బట్టలు వేసుకుంటారు, బయట వాడరు కదా. ఓపెన్ ద బుక్లెట్స్. రోమియో జూలియట్ నేను సెలెక్ట్ చేస్తాను. లోమియో నేను చదువుతాను సార్. నువ్వేం చేజే వినో, నేను సెలెక్ట్ చేస్తాను రోమియో. ఎస్ శ్యామ్, యూ కమ్. నేనా? ఎస్ జూలియట్. జూలియట్ అంశు, ఎస్ యూ కమ్. యూ బోత్. చదవండి. Oh, speak again, bright angel, for you are as glorious to this night that is over my head as is a winged messenger of Oh, heaven. Romeo, Romeo, why are you Romeo? Deny your father and refuse to be called by your name. Or if you won't swear, you are my love, and I'll no longer. ఆపండి ఆపండి. రేడియోలో వార్తలు చదువుతున్నారా? షేక్స్పియర్స్ మోస్ట్ రొమాంటిక్ ప్లే కొద్దిగా ఫీల్తో చదవండి. పాత్రలో ఇన్వాల్వ్ అవ్వండి. ఇన్వాల్వ్. Oh, speak again, bright angel, for you are. Oh, Romeo, Romeo, why are you Romeo? రెచ్చగొట్టాను, బాగా రెచ్చగొట్టాను. రెచ్చిపోయారు. మెల్లమెల్లగా రోమియో జూలియట్ రొమాన్స్ వాళ్ళని ఆవహించింది. చూపులు కలిశాయి, మాటలు తడబడ్డాయి. లవ్ షురూ. సండే సరదాగా పిక్నిక్ వెళ్దామా? మన ఇద్దరమే. సరే. Hey, silence, silence. What's happening? మేము సైలెంట్ గానే ఉన్నాం. మీరే ఇక్లించుకుంటూ తక్లించుకుంటే రియాలిటీ కన్నా ఇమాజినేషన్ ముందుకు వెళ్ళడం అంటే ఇదేనేమో. సినిమాలో డ్రీమ్ సాంగ్ చూసి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యా. ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బికి వెళ్ళా. ఈసారి రాకెట్ టెక్నాలజీ. శ్యామ్ బుక్ నుంచి పేపర్ చెప్పి మనుషుల మీద రాకెట్ వేస్తాను. శ్యామ్ వేశాడు అనుకుంటుంది. 1+1 మొదలై 1 4 3 వరకు వెళ్ళా. స్కెచ్ వేసా. చెప్పకరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒరే వచ్చే సెమిస్టర్ లో మార్క్ ఎక్కువ వేస్తాను రా. పోయిన తెమిత్త లేదుగా, వచ్చే తెమిత్తల్లో వేస్తాను రా. సార్
ఎక్కిలిస్తావు. సరే. ఏంటండి ఇది ఎడ్యుకేటెడ్ రెస్పెక్టబుల్ లేడీని ర్యాకెట్లు అవి వేసి అల్లరి చేస్తారా? సంథింగ్ చేద్దామనే. అందమైన భార్య ఉంటే ఈ అగచాట్లు తప్పవేమో. ఏడవద్దు బంగారం, పువ్వులా చూసుకున్నాను. రేపేంటి రక్తంతో లెటర్ రాస్తారా? సారీ ఆంటీ. అదిగో మళ్ళీ టీజింగ్. సారీ సిస్టర్. రాకెట్ మిస్ ఫైర్ అవడంతో కొంచెం డిప్రెషన్కి గురయ్యా, కానీ ఆలోచన మానలేదు. ఈసారి ఎవర్ గ్రీన్ టెక్నిక్ వాడదామని డిసైడ్ అయ్యా. అదే లవ్ లెటర్, ఇంటర్నెట్ లవ్ లెటర్, అన్నోన్ లవర్ బాయ్. ఏంటి ఆశు అంత సీరియస్ గా చూస్తున్నావు? ఏం లేదు సార్. అంటే ఏదో ఉంది. కుచ్ లవ్ లెటరా? అరే భలే గెస్ట్ చేశారు సార్. లవ్ లెటర్. లవ్ లెటరా? లవ్ లెటర్ వచ్చింది. లవ్ లెటర్. అంశుకి లవ్ లెటర్ వస్తే మీకెందుకురా అంత ఇంట్రెస్ట్? మీతో మాట్లాడితే అంశు నువ్వు చదవే. ఓకే రెడీ. స్వీటెస్ట్ అంశు. గ్రామర్ రాసాడేంటి? సైలెన్స్, డోంట్ డిస్టర్బ్ హర్. నువ్వు చదువు అంశు. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. మార్నింగ్ వాక్ లో నువ్వే, ఈవినింగ్ చపాతీలోనూ నువ్వే. మార్నింగ్ వాక్ ఈవినింగ్ చపాతి అన్నాడంటే ఏజ్ బార్ క్యాండిడేట్ అయి ఉంటాడు. డోంట్ డైవర్ట్ ద టాపిక్. నా డౌట్ మీలోనే ఎవడో రాశాడు. వాట్ ఇస్ ద లాజిక్? నువ్వు చదువు. పింక్ డ్రెస్ లో ఫ్లవర్ లా ఉన్నావు, నీ వెనక నేను బటర్ఫ్లై నయ్యా. లాజిక్ వెనక్కి ఫాలో అవుతున్నాడు మీన్స్ సేమ్ క్లాస్ లో ఉన్నాడు. ప్రూవ్ అయింది కదా. పక్కింతో అయిందొచ్చుగా కొంచెం వాన్ సార్. 10ంటికి గ్రీన్ టీ, 12ంటికి లెమన్ టీ. అయినా నాకు లేదొకటి, అది నీ ప్రేమ కాక ఇంకేంటి? వీడి ముఖానికి పోయట్రీ ఒకటి. రాశాడులే అంశు. ఇట్ ఈస్ కన్ఫర్మ్. నీ పక్కనే ఉంటూ నీతో తిరుగుతున్నవాడే రాశాడు. ఎక్కడ ఉన్నావు సరే ఏజ్ బారోడే రాశాడు, అది నా గ్యారంటీ. ఏంట్రా నాకన్నా తెలివైన వాడేనని అనుకుంటున్నావా? అంతే సార్, ఫ్యాక్స్ మాట్లాడితే మీలాంటి పెద్దోళ్ళు కోపాలు వస్తాయి. అంశు నీ ల్యాప్టాప్ ఇటు 1 minute లో ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తాను. ట్రై. కాలేజ్లో చదువుకోవడానికి వచ్చారా? లవ్ లెటర్ చదువుకోవడం. గో టు ది క్లాసెస్. గో టు ది క్లాసెస్. గో ఫాస్ట్. ఓకే సార్. గో ఆల్ గో టు ది క్లాసెస్. గో. ఏంట్రా నీకేమైనా స్పెషల్ గా చెప్పాలా? బీపీ బాగా పెరిగింది. ఎందుకు? లవ్వు. మీ ఆవిడికి తెలిసిపోయిందా? నా స్టోరీ కాదురా, మా కాలేజీలో 2 స్టూడెంట్స్ ది లవ్ లో పడేయడానికి ట్రై చేశాం. పడ్డారా? పడలేదు. ఏ? చిచి వాళ్ళేమి ఎంతసేపు చదువు అంటారు, ర్యాంకులు అంటారు. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు లవ్ లో పడ్డాం రా. అవి కమల్ హాసన్ రోజులరా. వీళ్ళు ఒకసారి లవ్ లో పడడానికి ఏంటో కష్టం. బీపీ నీ లవ్ ప్రోగ్రాం పక్కన పెట్టి టైంకి మందులు వాడు, లేదంటే హార్ట్ అటాక్ గ్యారంటీ. నా రంగురంగుల ప్లాన్లన్నీ ఇక్కడితో ఆపేశాను. ప్రేమంటే తెలియని బండరాళ్ళని లవ్లో పడేసే కన్నా నా గుండె ఇంపార్టెంట్ అని తెలుసు కన్నా. అంతే కదా? అంతే సార్. వాళ్ళని ప్రేమలో పడేసే ప్రయత్నాలు మానేశాను. మరి వాళ్ళు ప్రేమలో ఎలా పడ్డారండి? లైఫ్ భలే డ్రామాటిక్. మనం అనుకుంది ఒకటైతే జరిగేది ఇంకోలా ఉంటుంది.
నేను ప్రేమలో పడేసే ప్రయత్నాలు మానేసిన నా సంకల్ప బలం మాత్రం వాళ్ళని వదలలేదు. ప్రతి సంవత్సరం మా కాలేజ్ సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంది. సో ఆ సంవత్సరం అంశు శ్యామల గ్రూప్ కడపకి టూర్ వెళ్ళారు. మై డియర్ స్టూడెంట్స్, పురాతన కట్టడాలు, పాత గుళ్ళు గోపురాలు ఇవన్నీ మన దేశ సంపదలు. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. ఇప్పుడు మన లోకల్ వీడియో చంద్రశేఖర్ గారు మనం ఎప్పుడు ఏం చేయాలో గైడ్ చేస్తారు. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. మా కడపకు ఈ పేరు ఎలా వచ్చిందంటే కడప అసలు పేరు గడప. శాతకాకి ఇంగ్లీషోడు గడపని కడప అన్నాడు. ఏడుకొండల ఆయనకి ఈ గడపే గడప. అందుకే ఈ ఊరికి గడప అని పేరు పెట్టినారు. అవును మళ్ళా అంతే అంతే అంతే. అది అక్కడ బైరా. ఇంకా కడప గురించి చెప్పాలంటే అంటే సినిమాల్లో చూపించినట్టు 4 సుమోలు వేసుకొని కత్తులు ఊపుకుంటూ బాంబులు విసురుకోవడం అనుకుంటున్నారా? కాదు, సింగర్ అన్నమయ్య, కాలజ్ఞాని వీరబ్రహ్మం అందరూ ఇక్కడ. గంగిరెడ్డి కూడా నేనే. అదే నేను చెప్పాలనుకున్నాను. ఈ విషయం పక్కన పెడితే మీరు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా మీరు చెరువులు క్లీన్ చేస్తారు. మీరు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అందులో చెత్త వేస్తారు. మీరేమో గుళ్ళు గోపురాలు క్లీన్ చేస్తారు. మీరు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు వాటి మీద వాళ్ళ లవర్ల పేర్లు ఫ్రెష్ గా రాసేస్తారు. కాబట్టి ఏంటంటే సేవే లక్ష్యం, సేవే జీవితం, సేవే మార్గంగా సేవ చేయాలి. లేకపోతే సేవ చేయలేం. అంతే కదా పెద్దయినా? అవునవును, అంతే. సరే సరే, ఇక మనం టెంట్లు వేసే కార్యక్రమం మొదలు పెడదాం. లక్ష్మి, రేపు టెంపుల్ క్లీనింగ్ కి ఇది వేసుకోనా, ఇది వేసుకుంటే బాగుంటుందా? నా దచ్చి పెట్ట నేర్చుకో. వచ్చిదేమో చోట్ల వరకు తయారైతే డ్యామ్ పక్కకి ఎప్పుడు బాగుపోతుంది ఏంటో. ఫస్ట్ నువ్వు చెప్పవే ఏది బాగుంటుందో. షార్ట్ వేసుకో. గాబే బకెట్ తీసుకో. థాంక్యూ. కొండల్లాగా పెంచినాడు దేనికి? మిస్టర్ ఇండియా అవుతాడంట. మిస్టర్ ఇండియా తర్వాత మిస్టర్ యూనివర్స్. భూగోళ మొగాడు. ఈ భూగోళానికి పెద్ద మొగాడు అవుతాడంట. ఆ తర్వాత ఇంకేమవుతుంది? ఉద్యోగంలో చేరి పెళ్లి తెచ్చుకుంటాడంటే. వారిని పాసు గోల. ఆ మాత్రం దానికి సల్లాడం వేసుకొని కొండల్లా పెంచడం దేనికి? అవునా? ఆపు. కపిల్, 1 సెకండ్. ఏంటి, నీతో పాటు నేను మనిషిని ఇక్కడ ఉన్నాను. అయితే ఏంటి ఆ ఫోన్ ఏంటి, ఆ మాటలేంటి? అయినా ఎంతసేపు మాట్లాడతావు? గంటన్నరేగా అయ్యింది. గంటన్నర? ఇంకెంతసేపు మాట్లాడతావు? నిద్రపోవాలి. ఒక్క 10 minutes ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఓన్లీ 10 minutes. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు కపిల్. ఫ్రెండ్లే, ½ an hour మాట్లాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇంకా you naughty. Nee.
రిలాక్స్ రిలాక్స్. అంశు నువ్వేంటి ఇక్కడ? మూని చూస్తూ can't believe it. ఇంత దూరం వచ్చేసానా? నువ్వేంటి ఇక్కడ? సరదాగా మూన్ లైట్ లో పడుకుందామని. చిన్నప్పుడు మా ఊళ్ళో పొలాల్లో అలానే పడుకునేవాడిని. మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. యా రా కూర్చుందాం. కమ్. చలిగా ఉందా? కప్పుకో. శ్యామ్, మన అప్పారావు సార్ మనల్ని ఇలా చూస్తే ఇంకేం కామెంట్ చేసేవారు? ఇంకేముంది, లవర్స్ అని తీన్ మారేసేవాడు. అసలు ఈ లవ్ అంటే ఏంటి శ్యామ్? రెండు మనసులు కలవడం. అబ్బో, హెవీగా ఉంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఒకే కోక్ ఇద్దరు కలిసి తాగడం, ఒకే పిజ్జా షేర్ చేసుకోవడం. అవును, డబ్బులు కూడా మిగులుతాయి. అరే, మూన్ పోతుంది. చుక్కలు వస్తాయిగా. హన్షు, నువ్వు పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలి? ఐ మీన్ 6 feet 6 pack? అంత అవసరం లేదు. మరి మామూలుగా ఉన్నా చాలు. He should only love me. నేనంటే పడి చావాలి. ఓ, అంటే నేను వర్షిప్ చేయాలన్నమాట. మరి నీకు? నాకు నవ్వవు కదా. ప్రామిస్. నాకు కట్రీనా కైఫ్ లా ఉండాలి. బట్ నీలాగే సేమ్ కండిషన్స్. నేనంటే పడి చావాలి. సిల్కీ హెయిర్, లాంగ్ లెగ్స్, సెక్సీ ఫిగర్, హై హీల్స్, షార్ట్ స్కర్ట్. అబ్బా, ఎగ్జాక్ట్లీ. ఓ, బ్రెయిన్స్ కూడా ఉండాలి. మనం చూస్తున్న ఈ స్పేస్ లో ఎన్ని స్టార్స్ ఉంటాయి శ్యామ్? మేబీ 1000. కౌంట్ చేద్దామా? ఓకే, సో నువ్వు అటు నుంచి లెక్క పెట్టు, నేను ఇటు నుంచి కౌంట్ చేస్తాను. ఓకే? 1 2 అంశు అంశు అంశు. ఓ గాడ్, తెల్లారిపోయింది. నిఖిల్, పద పద పద, లెట్స్ గో. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. హలో బాయ్స్, హలో బాయ్స్. ఏం చేస్తున్నారా ఇక్కడ? స్నానం చేయడానికి వెయిటింగ్ సార్. వెయిటింగా, వాచింగా? రెండును. మీరే కొండకి ఏం చేస్తున్నారు? పిట్టల్ని ఫోటోలు తీస్తున్నానయ్యా. మేము కూడా పిట్టలనే చూస్తున్నాం. పిట్టలు పిట్టలు అదే అదే. పిట్టల్ని అలా కాదయ్యా చూసేది, ఎలా చూడాలో నేను చెబుతానుగా. రండి, ఇలా రండి రండి. పిట్టల్ని చూస్తున్నారా? విషయం చెప్పే ముందు మీకు చిన్న క్విజ్ పెడతానే.
ఈ గుప్పెట్లో ఏముంది? బిస్కెట్. చాక్లెట్. ఆమ్లెట్ ఏం కాదు. ఇదిగో ఏమీ లేదు. ఆ అందం కూడా అంతే. దీన్నే మాయా అన్నాడు లార్డ్ కృష్ణ. 16,000 మంది గోపికలతో చేసే లీలలన్నీ చేసేసి ఆఖరికి మాయా అనేశాడు. ఆయన చేస్తేనేమో చమత్కారం, మేము చేస్తేనేమో బలాత్కారం. మళ్ళీ దీనికి మీ ఎక్స్ప్లెనేషన్. పేరేంటి? చూడు తూతు కిట్న. ఆయన చాలా మెత్తగా డీల్ చేసేవాడు. మీరు చాలా చెత్తగా డీల్ చేస్తున్నారు. మెత్తగా డీల్ చేయడానికి వాళ్ళు ఏం కట్రీనా కైఫ్, ఐశ్వర్యరాయ్లా? కరెక్ట్. నేను ఫోటోగ్రఫీ నేర్చుకునే కొత్తలో స్పెషల్ బర్డ్స్ మాత్రమే క్యాప్చర్ చేయాలనుకునేవాడిని. కానీ తర్వాతే తెలిసింది ప్రతి బోర్డులోనూ ఒక స్పెషాలిటీ ఉంటుందని. అంటే మేము కూడా అమ్మాయిని కెమెరా లెన్స్ తో చూడాలా? కాదు, మనసు అనే లెన్స్ తో చూడండి. ఇప్పటిదాకా సాదాసీదాగా కనిపించే అమ్మాయి కూడా కొత్తగా కనిపించవచ్చు. యు మే సీ సంథింగ్ డిఫరెంట్. వైట్ హీట్స్ అన్నారు. బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్. ప్రేమ అనేది, అందం అనేది ఎక్కడో లేదు, నీతోనే ఉంది, నీలోనే ఉంది, మీ మనసులో ఉంది. మీరు చేయాల్సింది ఒక్కటే, ఫోకస్ 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 ఫోకస్. మీరు ఒకరిని ఎంచుకోండి, తీక్షణంగా చూడండి, నేను చెప్పే నిజం మీకు అర్థం అవుతుంది. ఫోకస్ ఫోకస్ ఫోకస్. పెద్ద దొడ్లో బలే ఉన్నాయి. నువ్వు తినలేదా? తింటున్నా. గుడ్డు లేదే? గుడ్డా అక్కడ తేలి మీద లేదే? కిచెన్లో సెపరేట్గా పెడుతున్నారు. అవునా? నేను తెచ్చుకుంటాను. మరి నువ్వు తెచ్చుకోలేదే? తినేసా. నేను తెచ్చుకుంటాను అయితే. అంశు, వావ్, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. ఎప్పుడు వేసుకోలేదేంటి? ఈ డ్రెస్సా కాలేజ్కి చాలా సార్లు వేసుకొచ్చా. నువ్వే ఫస్ట్ టైం నోటీస్ చేస్తున్నావు. అవును, రాత్రి భలే ఫన్ వచ్చింది కదా? అవునవును, చుక్కల్ని చూస్తూ పడుకున్నావని ఎవరికి చెప్పలేదు కదా? నాకు చెప్పాడుగా. నీకెప్పుడు చెప్పానురా మేమిద్దరం కలిసి రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నామని? ఇప్పుడు చెప్పావుగా. రేయ్, అంశు శ్యామ్ రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నారంట.
చెప్తే ఏంటి? అంతే కదా. బాయ్స్ అండ్ గర్ల్స్ త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయండి. 15 minutes లో బయలుదేరదాం. ఓకే ఓకే నేను వెళ్తున్నా. ఐ హావ్ టు గెట్ మై బ్యాగ్. ఓకే. ఇంకెంతసేపు తింటావురా? టైం అవుతుంది, త్వరగా కానీ. అత్తడు గుడ్డు లేదు. అరే అయిపోయినట్టుంది. సంతోష్ అది మొత్తం క్లీన్ చేయి. బాయ్స్ నీట్గా ఇక్కడ క్లీన్ చేయండి. ఆ గోడ మీద కూడా మొత్తం క్లీన్ చేయాలి. ఒలే బావా, పొద్దున్నకి ఏమన్నా గుడ్డు పెట్టారా? గుద్దా గుద్దంతరా లద్దు పెట్టారు లద్దు. వీడికి ఎంతసేపు తిండి అలా. ఒలే బావా, పొద్దున్నకి ఏమన్నా గుడ్డు పెట్టారా? సార్, పొద్దున్న మీకు ఏమన్నా గుడ్డు పెట్టారా? నేను గుడ్డు పెట్టమంటారా? స్టూపిడ్. వెళ్ళి పని చూసుకోపో. సేమ్ స్పాట్కి వస్తావా? ఓకే ఓకే. ఈరోజు కూడా చుక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి కదా? అవును, నేనే అలా ఉండమని చెప్పాను. నువ్వు వస్తావని. అబ్బా, అంశు, నిన్న లవ్ అంటే ఏంటి అని అడిగావు కదా. మనం ఇష్టపడే వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండడం. నిన్న పిజ్జా పెప్సీ షేరింగ్ అన్నా? నిన్న అలా అనిపించింది, ఈరోజు ఇలా అనిపిస్తుంది. చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఎక్కడుంటాను? టెంట్లో ఉన్నాను. జాగ్రత్త, రాత్రిపూట బయట తిరక్కు. సర్లేమ్మా. నిద్ర వస్తుంది, ఫోన్ పెట్టేయి. సరే సరే. గుడ్ నైట్. గుడ్ నైట్. బా, ఈ మెసేజ్లు ఒకటి. అదిగో ఆకాశంలో, అదిగో కనిపించట్లేదా? అదిగో అక్కడే. సరే, నీ వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్.
బేబీ నీకోసం ఏం తెచ్చాను చూడు చూడరా 14.1 నువ్వు అడిగావు కదరా పో. ఇది నేను టూర్ వెళ్ళక ముందు ఇవ్వాలి, వచ్చిన తర్వాత కాదు. కాదమ్మా వాడు డోర్ డెలివరీ చేస్తా అంటే వెయిట్ చేశా ఏ నువ్వు వెళ్ళి తేవచ్చుగా. స్టాక్ లేదని చెప్పాడు బేబీ ఓ డాడీ నేను నీతో మాట్లాడు. అబ్బబ్బబ్బబ్బా. వచ్చేలాగానే మొదలైందా మీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా. అయినా నీకేంటి అంత టెక్కు? ఒక వంట రాదు, కనీసం కాఫీ చేయడం వచ్చు? నీకు కంప్యూటర్స్ వచ్చా, మ్యాథ్స్ వచ్చా, సైన్స్ వచ్చా? నీ మామూలుకి ఫేస్బుక్ అంటే తెలుసా? అలా అడుగు డాడీ. బేబీని ఏమైనా అన్నా ఉంటే డైవోర్స్ ఇచ్చేస్తా చెప్తున్నా. థ్యాంక్స్, అదేదో తొందరగా చేయండి. నాకు కాఫీ ఇవ్వు. నాకు కూడా స్ట్రాంగ్ గా. అలాగేలే. ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. ఓకే థాంక్స్. చాలు చాలు అంశు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎవరయ్య అంశు? ప్రతిదానికి అంశు అంశు అంశు. టవలి అంశు, మంచినీళ్ళి అంశు, టీవీ పెట్టంశు. అది ఎవరి కాదు అంశు? డార్లింగ్, నీ పేరు అనసూయ కాబట్టి నిన్ను ముద్దుగా అంశు అంశుని పిలవాలనుకుంటున్నాడు. కరెక్ట్ సీను. చూడు, చిన్నప్పటి నుంచి నన్ను సీను సీను ముద్దుగా పిలుస్తున్నాడా, అలాగే నిన్ను అంశు అంశుని ముద్దుగా పిలవాలనుకుంటున్నాడు. తప్ప అంత ముద్దుగా ఉంటే మీరు పిలిపించుకోండి మిస్టర్ శ్రీనివాస్. నన్ను మాత్రం అమ్మ అనే పిలవాలి. మై స్వీట్ అమ్మ. అదేంటి నాన్న, కత్తిలాంటి కత్తినాకే ఫోటో తీసి మోనాలేసని పెడుతున్నావేంటి? నాకు ఆవిడ స్మైల్ నచ్చింది. నీ గర్ల్ ఫ్రెండ్ అంశు స్మైల్ కూడా ఇలాగే ఉంటుందా? గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ ఏంటి? చ, నన్ను మరీ ఇదిగా తీసే మాకే. మీ అమ్మకి బుర్ర తక్కువ కాబట్టి అలా చెప్పి కవర్ చేశాను. నీ డమాకి తెలివితేటలు నా దగ్గర చూపించు మాకు రోయ్. ఎవర్రా అంశు? నీ లవరా? సినిమాలకు వెళ్తున్నారా? చేయి పట్టుకుంటున్నారా? చెప్పు చెప్పు. పబ్బులకి వెళ్తున్నారా? చెప్పరా చెప్పు. ఏం నాన్న ఈ పిచ్చానందం? అరే అసలు ఏంటిది? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? ఆమె స్టాటస్ ఏంటి? ఆమె క్యాస్ట్ ఏంటి అని అడగాల్సింది పోయి ఈ వెర్రానందం ఏంటి నాన్న? హలో, సేమ్ కాస్ట్ సేమ్ స్టేటస్ సాలిడ్ ప్రాపర్టీ అని మీ అమ్మని చేసుకున్నాను. రొమాన్స్ నీళ్ళు, లైఫ్ డల్లు. ఆహా, ఏం డార్లింగ్? ఇదిగోండి మీ నాన్సీ. ఇందాక నుంచి తెగ ఫోన్ చేస్తోంది. 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నాన్సీయా? నాన్సీ ఎవరు? నాన్సీ అంటే అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ అయితే ఇంత రాత్రి ఫోన్ చేయాలా? నెలలో వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను కదా. అయితే డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి కదా. కొత్తగా వచ్చిన మేనేజర్ ప్రాబ్లం ఉండకూడదు కదా. అవునవును, డౌట్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. వెళ్ళి క్లియర్ చేయండి. హలో నాన్సీ, అదే అకౌంట్స్ యాక్చువల్గా మీ నాన్నకంత సీన్ లేదురా, ఊరికి అలా కాల్ చేస్తుంటారంతే. ప్రేమ తీయగా ఉంటుంది నాన్న, అది అవతల వాళ్ళ మనసులో ఉందో లేదో తెలుసుకో. టూర్ నుంచి అంశు శ్యామ్ల రిలేషన్ కొత్త మలుపు తిరిగింది. శ్యామ్ వాజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ అంశు. అంశు మటుకు ముందుకుంటే శ్యామ్తో మోర్ ఫ్రెండ్లీగా ఉండేది. అది ప్రేమ ఆర్ జస్ట్ ఫ్రెండ్షిప్? అది ఆమె మనసుకు మాత్రం తెలిసిన రహస్యం. అంటిల్ వన్ డే. అంకుల్ దుబాయ్ నుంచి డాడీకి టీ షర్ట్స్ పంపించారు. ఇది డాడీకి టైట్ అయింది, నీకేమైనా ఫిట్ అవుతుందేమో చూడు. హే ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ట్రై చేయి. సమ్వన్ స్పెషల్. అంశు ఇచ్చిందా? అవును. లవ్ గిఫ్టా? లేదు సీను, వాళ్ళ డాడీ కని తీసుకొచ్చింది. సైజ్ సరిపోలేదని నాకు ఇచ్చింది. తొక్కేం కాదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ గురించి స్పెషల్గా తిరిగి కొని గిఫ్ట్గా ఇచ్చింది. అది చెప్పొచ్చు కదా. అమ్మాయిలు అలా చెప్పరా? చూడు నాన్న,
అమ్మాయిలు ఏం చెప్తున్నారని కాదు, ఏం చేస్తున్నారన్నది చూడాలి. అది సీక్రెట్. నువ్వు కన్ఫ్యూజ్ కాకు. ఖచ్చితంగా అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. రేయ్, ముందు నాకు ఈ విషయం చెప్పు. ఆ అమ్మాయి అంటే నీకు లవ్వేనా? ఎస్, ఐ లవ్ హర్. కానీ తను నన్ను లవ్ చేయట్లేదు నాన్న. జస్ట్ క్లోజ్గా ఉంటుంది అంతే. చూడు నాన్న, అమ్మాయిలు ఫ్రెండ్షిప్ను లవ్గా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. డెఫినెట్గా ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. షూర్ అన్నా? 100%. ఏంట్రా సమ్వన్ స్పెషల్ గిఫ్టా? గుడ్ గెస్. ఎవరిచ్చారు? దుబాయ్ నుంచి వాడి గర్ల్ ఫ్రెండ్ పంపించింది. దుబాయ్ లో గర్ల్ ఫ్రెండా? దానికి చెప్పినప్పుడు మాకు చెప్పడానికి ఏంటి? అంటే ఈరోజు చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లోపల చెప్పేసింది కదా. లంచ్ బ్రేక్ లో లవ్ స్టోరీ మొత్తం చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. తప్పకుండా చెప్తాను, టైం ఉంది కదా. దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? నువ్వు గిఫ్ట్ అని ఎందుకు చెప్పావు? నేను ఇచ్చానని తెలిస్తే వేరే అర్థాలు. ఓకే, కమ్ లెట్స్ గో. అంశు, మీ అంకుల్ దుబాయ్లో ఏం చేస్తుంటారు? ప్రాజెక్ట్ ఇంజనీర్. ఏం ప్రాజెక్టు? క్లాస్ టైం అయింది, పద పద పద. దొంగి. ఏంట్రా శ్యామ, దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అంట, ఫేస్బుక్ లవ్వా? ఏ షట్ అప్. తనేదో ఫ్రెండ్షిప్ తో పంపించింది. చూడంచు పాప, టీచర్స్ మీద ఏం దాచుంది? చమ్మన్ పెచల్ అటువంటి ఊటిని ఎత్తలేంటి. మా బామ్మాయి బాగా ప్రేమ ఉంది కాబట్టి ఇలాంటిది పంపించింది. నువ్వు కొంచెం కాంప్లైంట్ వాడు, మైండ్ ఎదుగుద్ది. ఏ నువ్వు నోరు మీద స్టూపిడ్. ఏ అంశు, అసలు ఎక్కడున్నావు నువ్వు? మనం ఎన్ని సినిమాలో చూడలేదు, ఎన్ని రొమాంటిక్ బుక్స్ లో చదవట్లేదు. ఇలాంటివన్నీ మనసులో లవ్ ఉంటేనే ఇస్తారమ్మా. ఏరా ఎంతకాలంగా లవ్ చేస్తూ మా చెప్పవా? ఒక పంచిస్తే చస్తావురా. టీ షర్ట్ విషయం చెప్పు. చాలా చాలా జరుగుతున్నాయంట. విషయం ఏంటో చెప్పు. విషయం ఏముంటుంది? ఉంటుందిలే, నువ్వు వినకూడదులే. పూరా బోల్ రే. పూరా ఏం జరగలేదురా. ఏం జరగలేదు? ఏం జరగలేదు? ఇట్స్ ఎ బాయ్ సీక్రెట్. అసలేంటిది చెత్త కమెంట్స్? నేనేదో క్యాజువల్ గా టీ షర్ట్ ఇస్తే దానికి పిచ్చిగా లవ్ అని గిఫ్ట్ అని ఇంకా చెత్త చెత్త కమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో జనరల్ గా కామెంట్ చేశారు, నువ్వు ఇచ్చావని తెలియదు కదా. అంత ఫీల్ అవడం దేనికి? నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. నాకు చాలా తమాషాగా ఉంది. ఇందులో తమాషా ఏముంది? నువ్వు నీ యాటిట్యూడ్. అంశు, ఐ లవ్ యూ. నాకు తెలుసు నీకు కూడా నా మీద అవే ఫీలింగ్స్ ఉన్నాయని. ఏ ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ దొంగ టాప్ అంశు. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. కొంచెం ఫ్రెండ్షిప్ చూపిస్తే చాలు, అంతే అదే లవ్ అనుకుంటారు. ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ లోని సిన్సియారిటీని అర్థం చేసుకోలేరా? అంశు, ఇది ఫ్రెండ్షిప్ ఎప్పుడో దాటిపోయింది. నువ్వు నాకు ఈ టీ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడే అర్థమైంది. యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? లవ్ ఓవర్ ఫ్రెండ్లీగా ఉన్నాను కదా, నాదే తప్పు, నాదే తప్పు, తప్పంతా నాదే. ఇనాఫ్ శ్యామ్, ఇంకెప్పుడు నాతో మాట్లాడదు. ఐ డోంట్ లైక్ దిస్. అది గిఫ్ట్ కాదు, మా నాన్నకు తెచ్చింది నీకు ఇచ్చాను. అందులో లేని అర్థాలు వెతకు. అంతా నీ బోడి సలహాల వల్ల జరిగింది. నీ తొక్కలో అనాలిసిస్ ఎవరిమ్మన్నారు? ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా? మాట్లాడుతుంటే వినవేంటి? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని లింగు లింగు మంది తిరిగితే మాలా యూత్ అయిపోతావా? సరే నాన్న, కూల్ డౌన్. కూర్చోరా, కూల్. రారా రే. జనరేషన్స్ మారినా
రియాక్షన్స్ ఆర్ ద సేమ్. కనీసం ఆ అమ్మాయి నేను తిట్లతో వదిలేసింది. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టుకుని తరిమితే కాలేజీ మొత్తం పరిగెట్టాను. ఆ మరుసటి రోజు మైనా పేరు కియా సినిమాకి కలిసి వెళ్ళాం. రేయ్, ఫస్ట్ టైం ఎప్పుడు అమ్మాయిలు అలాగే రియాక్షన్స్ ఇస్తారు. మనమే కూల్గా డీల్ చేయాలి. అదే ఎలా? నువ్వు అనుషుని సీరియస్గా లవ్ చేస్తున్నావు కదా, ఫిక్స్ అయిపో అంతే. మళ్ళీ ఎందుకు వేసుకొచ్చా? నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఇచ్చింది, వేసుకున్నా. ఎక్స్ట్రాల్ చేయొద్దు. మనసులో ప్రేమను పెట్టుకుని లేదని ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు. సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఐ లవ్ యూ చెప్పలేదనుకో, 5 గంటలు కాలేజ్ వెనుకున్న గ్రౌండ్స్లో ఈ టీషర్ట్ని కాల్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ కూడా కాదు. కమ్యూనికేషన్స్లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. అంత మాత్రాన కమ్యూనికేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు. ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మాటల్లోనో చేతుల్లోనో మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్లో పెట్టాలి. దట్ ఈజ్ లైఫ్. ఏంటి? వస్తున్నావా లేదా? నేను రానని చెప్పాను కదా. అంశు సీరియస్గా చెప్తున్నాను, నిజంగా తగలబెట్టేస్తాను. ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం. ఇది బ్లాక్మెయిల్. ఫైనల్గా అడుగుతున్నాను, వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే. బాధగా ఉందా? ఇది ఒరిజినల్, నువ్వు నా కోసం కొన్నది. సిటీ సెంటర్, బంజారా హిల్స్, షాప్ నెంబర్ 32, కౌంటర్ నెంబర్ 2లో తీసుకున్నాం, రైట్? ఇంత సింపుల్ విషయాన్ని గర్ల్స్ ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తారు? నాకు ఐ లవ్ యూ చెప్పడానికి నీకెందుకు అంత కష్టం అవుతుంది? సింపుల్గా చెప్పేయచ్చు కదా. బ్యూటిఫుల్ సార్, రియలీ బ్యూటిఫుల్. వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. వెరీ గుడ్ మెటీరియల్ ఫర్ సినిమా. ఆ చుక్కలు, చెట్టులు,
ఆ ఇన్నోసెన్స్, నా క్యారెక్టర్, మంచి స్పాన్ ఉంది కదా. వెరీ గుడ్ స్పాన్ సార్, వెరీ గుడ్ స్పాన్. కానీ లవ్ స్టోరీకి కావాల్సిన కీ ఎలిమెంట్ ఇందులో లేదు కదా సార్. అదే సార్ ఎడబాటు. ఓ యూ మీన్ టు సే ద ట్విస్ట్ ఇన్ ద టేల్? యా, ద ట్విస్ట్. ఇందులో కూడా ఉంది. ఏమైంది సార్, ఏదైనా యాక్సిడెంటా? సార్ 3 గంటలైంది సార్ మీరు పార్క్ వచ్చి. అమ్మగారి గుళ్ళో 11 గంటలకు అభిషేకం ఉంది, మీకోసం వెయిటింగ్ సార్. వస్తున్నా. సార్ అసలు ఏమైంది? ఏముంటుంది మిస్టర్ కిషోర్, ఈ జనరేషన్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్. ఫాస్ట్గా లెవెల్లో పడతారు, ఫాస్ట్గా ఎంగేజ్ అవుతారు, ఫాస్ట్గా విడిపోతారు. వీళ్ళ విషయంలో కూడా అది జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు. నేను ఆరంభించిన లవ్ స్టోరీ సక్సెస్ కాలేదు. కానీ నీ గదుకు మాత్రం కొత్త లవ్ యాంగిల్ దొరికింది కదా. ఇంత గాఢంగా లవ్లో పడిన వారు ఎలా విడిపోగలరు? మంచి లవ్ స్టోరీ మ్యాటర్ కదా. అసలు ఏమైంది సార్? తెలిస్తే చెప్పేవాడిని కదా. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ఫిల్మ్. సింపుల్ గా చెప్పాలా, సిల్లీగా చెప్పాలా, ఎలా చెప్పాలిరా? మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా, నా వల్ల కాదురా. నేను శ్యామ్ అంచుల దగ్గరికి వెళ్ళి అసలు ఏమైందో కనుక్కుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉండుంటే ఎందుకు విడిపోయారనేది క్లారిటీగా తెలిసింది. కానీ వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. ఒక విధంగా నువ్వు అనుకునేది రైట్. అంశు శ్యామ్లని అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా తెలుసుకోవడమే బెస్ట్. అఫ్ కోర్స్ ఆ విషయం మీద వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడితేనే. ఏయ్ ఏంటి అక్కడ? ఇది కాలేజ్ అనుకుంటున్నారా ఇంకా ఏమన్నా అనుకుంటున్నారా? కాలేజ్కి చదువుకోవడానికి వచ్చారా, రొమాన్స్ చేయడానికి వచ్చారా? సారీ సార్. గో టు యువర్ క్లాసెస్. ఎనీవే వాళ్ళని అప్రోచ్ అవ్వు. మరి వాళ్ళ అడ్రస్? శ్యామ్ ఇక్కడే ఉంటున్నాడు. ఐ థింక్ హీఈస్ వర్కింగ్ ఇన్ డిఎల్ సాఫ్ట్. కంగ్రాట్స్ శ్యామ్, మన యూఎస్ ప్రాజెక్ట్కి నేను టీమ్ లీడర్గా సెలెక్ట్ చేశారు. యూ విల్ బి లివింగ్ నెక్స్ట్ మంత్. ఓకే? చెప్పనా? ఎరా ఏం చేస్తున్నావు? పబ్లో ఉన్నాను. మందు ఎక్కువ తాకే? నీకు తెలుసు కదా నేను ఎప్పుడైనా ఎక్కువ తాగానా? సర్లేరా, యుఎస్ వెళ్తే 6 నెలల వరకు రావు. వెళ్లే ముందు ఒకసారి వైజాగ్ వచ్చి వెళ్ళొచ్చు కదా. వస్తాలే. సరే, అమ్మతో ఒకసారి మాట్లాడు. ఏనానా మా జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. సరే, నువ్వు మాత్రం ఒకసారి వచ్చేళ్ళు. సరే. ఎక్కడున్నావు వినోద్? నేను వచ్చి 20 మినిట్స్ అయింది. స్టూపిడ్గా మాట్లాడుకో. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నా వల్ల కాదు. టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. హాయ్ డార్లింగ్. హాయ్ అంటే హాయ్. ప్లీజ్ రా. ఎంతసేపు నీలో ఒంటరిగా వెయిట్ చేయాలి? నా మాట విను. నేను ఒక్కదాన్ని పిచ్చి పడుతుంది తెలుసా? 20 minutes గా. స్టూపిడ్గా మాట్లాడుకో. ఒక్కసారి నేను చెప్పేది ఏంటి? విను. నువ్వు చెప్తే నేను వినేది. ప్లీజ్. నేను చెప్పింది నువ్వు విను. ఏంట్లా లేట్గా ఇది? వచ్చాక సీన్ క్రియేట్ చేయి. సీన్ క్రియేట్ చేస్తూ నువ్వు ఏంటే ఉరుముతున్నావు? లాగొట్టిస్తే గోడకు బల్లా అతుక్కుంటావు. ఏ మిస్టర్, ప్రశాంతంగా వచ్చి కూర్చుందాం అనుకుంటే ఓ నర్సా ఏ లేట్ గా వస్తే చచ్చిపోతావా? వినోద్, ఏంటి వీడు?
హే మిస్టర్ స్టాప్ ఇట్. అది అడగడం నువ్వు లేవడం సిగ్గులేదా? నువ్వేమన్నా దాని బానిసవేంట్రా? అసలు దాన్ని చూడు పక్కపట్టినట్టు ఎలా తిడుతుందో. మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్. యు హోల్డ్ హర్ టంగ్. ఏంట్రా? ఏంట్రా? నువ్వేంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పోరా, పోరు. చిచి, వేస్ట్, useless fellow. Not fit to be lovers. Not fit to be lovers. వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అసలు లవ్వే అర్థం కాదు. లవ్ అండ్ సెన్సిటివిటీ గురించి. రిలాక్స్, రిలాక్స్. ఓకే? అవును, నా పేరు మీకెలా తెలుసు? నాకు నువ్వు తెలుసు, అంశు తెలుసు, మీ ప్రేమ తెలుసు. అప్పారావు మాస్టర్ అంతా చెప్పారు. ఇదంతా అంశు మీద కోపమా? ఎవరు మీరు? ఐఎమ్ కిషోర్, అన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఒక కథ గురించి వెతుకుతుంటే మీకు కథ తెలిసింది. సో ఐ థాట్ మిమ్మల్ని ఒకసారి కలిస్తే. కలిస్తే? అదే కలిస్తే మేబీ. మేబీ వాట్? మేబీ వాట్? నా ఫ్రస్ట్రేషన్ నీకు ఎంటర్టైన్మెంట్ గా ఉందా? ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ సారీ శ్యామ్, నేనే హద్దు మీరు ప్రవర్తించాను. ఐఎమ్ రియలీ సారీ. ఐ షుడ్ంట్ హావ్. సారీ. మీ లవ్ స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. దోస్ హాంటింగ్ మూమెంట్స్, ఆ వెన్నెల రాత్రులు, మీ స్నేహం ప్రేమగా మారిన బ్యూటిఫుల్ మూమెంట్స్. మీరు విడిపోయారంటే అన్బిలీవబుల్గా ఉంది. అందుకే. బట్ యు రైట్, మై స్టోరీ ఈస్ నాట్ వాట్ యువర్ పెయిన్. ఐఎమ్ సారీ. హాయ్ శ్యామ్. You're right. మేమిద్దరం విడిపోతామని కల్లో కూడా అనుకోలేదు. ప్రేమలో ఇలా కూడా జరుగుతుందని తెలిస్తే కొందరైనా జాగ్రత్త పడతారేమో. ఎస్, ఐఎమ్ రెడీ టు టెల్ యూ మై స్టోరీ. కాఫీ? లైఫ్ వాజ్ సో హ్యాపీ. ప్రపంచం అంతా అందంగా కనపడేది, చాలా చాలా అందంగా కనపడేది. నేను అంశు, అంశు నేను. ఓకే, దట్ వాస్ ఫన్నీ. ఐ నో దట్. సరే, నువ్వు రెడీగా ఉండు, నేను సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటాను. వద్దు, నేను పార్లర్కి వెళ్తున్నా. అక్కడి నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తా. అయితే నేను 3 o'clock కల్లా థియేటర్ దగ్గర ఉంటాను. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా 5 కి 4:30కి అక్కడ ఉండు చాలు. ఓకే మై స్వీట్ గులాబీ. ఏంటి తమిళి? తమిళి ఇల్లే కమిలి. శ్యామ్, అంకుల్ వీట్లే இல்ல, అమ్మాయి స్టడీ సర్కిల్ లో ఉట్టుడుతావా? తెలుగు స్పెషల్ క్లాస్ కత్తికిరేన్. ఏదో ఒకటి ఎక్కువ. బాయ్. అంత పక్కం. ఓ ఏంటి స్టడీ సర్కిల్ అట్ సైడ్ కదా? అయ్యో, ఇంత వయసులో ఎండో నిజం சொல்லுதாமா? இன்னைக்கு பாய் ஃப்ரெண்ட் பர்த்டே, கேக் மிலன்ல பார்ட்டி. அந்த பக்கம் போங்க. వా, మురుగన్ ఇంట్రడ్యూస్ పண்றேன். సరదాగా కాఫీ టీ భోంచేసుకో. చేసుకో. ఆంధ్రప్రదేశ్ లో కాఫీ టీలు భోంచేరు, తాగుతారు. థాంక్స్ అన్రాసా. సర్లే. అంశు వచ్చేస్తున్నాను. సినిమా స్టార్ట్ అయ్యి 15 minutes అయింది. ఎక్కడున్నావు? అనుకోకుండా పక్కింటమ్మని డ్రాప్ చేయాల్సి వచ్చింది, అందుకే కొంచెం లేట్ అయింది. సారీ అంశు, వచ్చేస్తున్నాను. అక్కర్లేదు. అంశు అంశు
కమిలీ అంశు అంశు హాయ్ అంశు డార్లింగ్ హాయ్ మీకోసం హాట్ హాట్ కిసెస్ రే బండోడా నీ కిసెస్ నచ్చలేదురా ఆవిడకి నా కిస్సులే నచ్చుతాయి అరే ఎందుకు ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు డోంట్ యాక్ట్ స్టూపిడ్ నేను స్టూపిడా? యా యు స్టూపిడ్ నా ఇంటికి వచ్చి నన్ను స్టూపిడ్ అంటావా? బయటికి పోరా. అంశు పోరా, పోరా బయటికి. అంశు 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 నాకు తెలుసు నువ్వు డోర్ తీస్తావని అంశు అంశు అంత చిన్న విషయానికి ఇంత పెద్ద సీనా ఇలాంటి చిన్న చిన్న విషయాలే రేపు పెద్దదవుతాయి. ఇవాళ కమ్లీ రేపు బమ్లీ. అవునులే ఏ ముసల్దాన్లో హాస్పిటల్ తీసుకెళ్తున్నా అని చెప్పాల్సింది టూ మచ్ చేస్తున్నావు టూ మచ్. ఎస్ టూ మచ్ టూ మచ్చా? అదేంటో ఇప్పుడు చూడు. దీపక్ హాయ్ అంశు హాయ్, యు లుకింగ్ గుడ్. యు నో నిజంగా ఈవినింగ్ కాఫీ షాప్కి వెళ్దామా? ష్యూర్ ఐ డోంట్ మైండ్ రేయ్ వెళ్ళావంటే పగిలిపోద్ది. మధ్యలో నువ్వేంటి లింగమంటూ? నా ఇష్టం, నేను వెళ్తాను. ఏ నువ్వు నా వుడ్ బీవే. తాళి కట్టావా? అదిగో చేతికి రింగ్ కనిపించట్లేదా? ఏది ఈ రింగా? నువ్వే పెట్టుకో. రేయ్ నన్ను ఉడికించడానికి నిన్ను హ్యాండ్సమ్ అంటోంది. అంత రొమాంటిక్ గా ఫీల్ అవ్వకు. నువ్వు గుళ్ళతో మాట్లాడుకు. హిస్ రొమాంటిక్, హీ గాట్ ఎ స్టైల్. అసలు ఆ కలర్ చూడు, వావ్. అది కలర్ నీళ్ళలో పడి ఉబ్బిన బల్లి కలరు ఈడు. నువ్వేవైనా అనుకో, హిస్ మోర్ అట్రాక్టివ్, మోర్ హ్యాండ్సమ్, మోర్ సెక్సీ. నీకన్నా అన్ని విషయాల్లో ఎక్కువే. ఒక్క విషయంలో మాత్రం నేనే ఎక్కువ. దేంట్లో? వెర్రిలో. నాకు వెర్రెక్కిందనుకో, ఇదిగో ఈ రాయితో వీడి మొహం పచ్చడి చేయగలను. అబ్బా అంత పెద్ద హీరోవా? చేయి చూద్దాం. చైనా చేయి. చూస్తావా? చూస్తాను. చేయి. I'll do it. Do it, చేస్తాను. you do it. సీరియస్ గా. చేయి. ఛాలెంజా? ఛాలెంజ్. ఛాలెంజా? చేయి చూద్దాం. చేయి. dude కూల్ 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 డూడ్ కూల్. ఆ రాయిని తాను వద్దు, కొట్టను వద్దు, నువ్వు చూడను వద్దు. మీ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటే మీ మధ్య పెట్టుకోండి, నన్ను ఇరికించొద్దు. ఎక్స్క్యూజ్ మీ. చూసావా డార్లింగ్, నేనుండగా నిన్ను ఎవ్వరు ఇంపాసిబుల్. ప్రాబ్లమా? లెట్స్ ఫిక్స్ ఇట్. ఎలా? ಕೇಸ್ ತಗೊಳ್ಳಿ ಸರ್. ಕಂಪನಿ ನಿಮಗೆ ಕೊಟ್ಟಿರೋ ಗೆಸ್ಟ್ ಹೌಸ್ ಇದೆ ಸರ್. ಓಕೆ. Hey! ఏదో మైకం ఏదో రాగం చ ఎన్ను చూస్తుంటే గుండెలో పలే అలా నన్ను దాక్కుతోంది ఏమి చేయని. సారీ, ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. తగిలిందా? నో నో, ఆల్మోస్ట్ 1 inch గ్యాప్ ఉంది. ఓ కమింగ్.
నా బ్యాగ్ యా You know, Sham, Techno Pioneers is one of the first companies to use Citric technology. మనకు దాదాపు 150 క్లయింట్స్ ఉన్నారు. అందులో ఒక లీడింగ్ యుఎస్ బ్యాంక్ కూడా ఉన్నది. ఆ బ్యాంక్ పని కోసమే నిన్ను రిక్రూట్ చేశాము. మిగతా విషయాలు నీ టీమ్ లీడర్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. సునైనా ఏది? Right here, young man. Hi, Sunaina. Meet Mr. Sham from Hyderabad. Kalsaga. ఎక్కడ? Parking lo. My car almost hit it.